అహింస. ఓ గ్రామము సమీపాన ఉన్న అడవిలో ఒక ఋషి నివసించేవారు. తన ఆశ్రమంలో పెరిగే సింహాన్ని ఎంతో ప్రేమగా పెంచుకునేవారు. ఏయ్, నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది. నువ్వు ఒక అడవి జంతువైనా సరే ఎవరికీ హాని కలిగించట్లేదు. ఆ సింహము గురించి విన్న గ్రామస్తులు దాన్ని చూసేందుకు దొరికిన సందర్భాన్ని చేజార్చుకోలేదు. ఒకరోజు ఒక తండ్రి కొడుకు ఆ ఆశ్రమాన్ని దాటుకుంటూ వెళ్లారు. నాన్నా, మనం విన్నాం కదా ఓ సింహం అది ఇక్కడ ఉంటుందా? అవును, ఆ సింహం ఆ రిషి ఆశ్రమంలో ఉంది. నేను ఆ సింహాన్ని చూడాలి. తండ్రి కొడుకుని తీసుకువెళ్లాడు. నేను దగ్గరికి వెళ్ళొచ్చా నాన్నా? దగ్గరికి వెళ్ళొచ్చు కుమారా, నేను దాన్ని ముట్టుకోవచ్చా నాన్నా? ముట్టుకోవచ్చు కుమారా. తను ఆ సింహం దగ్గరికి వెళ్లి దాన్ని ముట్టుకున్నాడు. తిను నన్ను ఏమీ చేయలేదు. నేను కొంచెంసేపు వీడితో ఆడుకుంటాను. తను ఆ సింహాన్ని ఒక పుల్లతో కొట్టాడు. వద్దు వద్దు, నన్ను కొట్టడం ఆపు. ఆ సింహానికి గాయమైంది. కొన్ని రోజుల్లోనే పిల్లలకి ఆ సింహాన్ని గాయపరచడం అలవాటైపోయింది. నాకు చాలా బాధగా ఉంది. వాళ్ళు నిన్ను ఇలా కొడుతున్నారు కదా, నువ్వెందుకు నిన్ను కాపాడుకోవట్లేదు? నాకు కరుణ చూపించటం అలవాటైపోయింది. ఇప్పుడు ఎవరినైనా గాయపరచటం అనేది నాకు అలవాటు లేకుండా పోయింది. నువ్వు ఎవరినీ తాకాల్సిన అవసరం లేదు. బాగా గర్జించు, వాళ్ళని ఎదుర్కొంటున్నట్టు నటించు. ఆ తర్వాత నిన్ను వాళ్ళు ఏమీ చేయలేరు. మరునాడు ఆ సింహం గర్జించింది. ఓ పిల్లాడిపై దాడి చేస్తున్నట్టు నటించింది. ఆ పిల్లాడు సింహాన్ని కొట్టాడు. ఆ! ఆ! కాపాడండి! కాపాడండి! ఆ పిల్లాడు ఆ చోటు నుంచి పారిపోయాడు. ఆ రోజు నుంచి ఆ సింహాన్ని హింసించే ధైర్యం ఎవరూ చేయలేదు. సింహం ఆ ఋషితో మిగిలిన జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా గడిపింది. ఋషి దైవ సంబంధమైన జ్ఞానము కలవారు. ప్రాంక్స్ ఆకతాయితనంగా ఉండుట. సఫర్ బాధ అనుభవించుట. ఇండియా అన్ని మతాల ఇల్లు. పిల్లలారా, ఈరోజు మనం ఇండియా గురించి చెప్పుకోబోతున్నాం. ఇండియా అన్ని మతాలకి పుట్టినిల్లు. మన దేశం ఎంతో గొప్ప దేశం. మనది ప్రాచీన దేశం. అన్ని మతాలకు చెందిన వ్యక్తులు మన దేశంలో జీవిస్తున్నారు. వాళ్ళ విధానాల్ని వాళ్ళు ఆచరిస్తున్నారు. మన దేశంలో అన్ని మతాలకి సమానమైన గౌరవం ఉంది. మన దేశంలో హిందూ మతం, ఇస్లామీ మతం, క్రైస్తవ మతం, సిక్కుల యొక్క మతం, బుద్ధ మతం, జైన్ మతం, ఇలా ఎన్నో మతాలు మన దేశం మొత్తం అన్ని చోట్ల నిండి ఉన్నాయి. హిందువులు దేవాలయాల్లో పూజలు చేస్తారు. ముస్లింలు దర్గాలో ప్రార్థన చేస్తారు. క్రైస్తవులు చర్చిలో ప్రార్థనలు చేస్తారు. సిక్కులు గురుద్వారాలో చేస్తారు. మిగతా వాళ్ళు వాళ్ళ పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటారు. అన్ని మతాలు బోధించేది ఒకే ఒక పాఠం. అన్ని మతాలు ప్రేమ, సహనం, ఆత్మాభిమానం వీటి గురించే బోధిస్తూ ఉంటాయి. ఏ మతము ఈర్ష్య, ద్వేషం, పగ, శత్రుత్వం ఇలాంటివేవీ కూడా ఏ మతమూ చెప్పదు. ఏ మతమూ కూడా హింసను, విధ్వంసాన్ని, మారణకాండని ప్రోత్సహించదు. దేన్ని సమర్థించదు. ఇంకా చెప్పాలంటే అన్ని మతాలకి ఒక పునీతమైన పుస్తకం ఉంది. హిందువులకి వేదం, భగవద్గీత, ఉపనిషత్తులు. ముస్లింలకి ఖురాన్, క్రైస్తవులకి బైబిల్. భగవంతుడు మనుషుల్ని సృష్టించాడు, మతాల్ని కాదు. ప్రపంచంలో మనిషి యొక్క మతమే గొప్ప మతం. మనం మంచి మనుషులుగా బ్రతకటానికి ప్రయత్నించాలి. ఒకళ్ళకొకళ్ళు గొడవ పడకూడదు. మనమంతా కూడా అన్యోన్యంగా జీవించినట్లయితే ఈ భూమి స్వర్ణభూమిగా మారుతుంది. యుద్ధం అనే మాటకే తావుండదు. బిట్టర్నెస్ బాగా లోతైన కోపం. హేట్రెడ్ అయిష్టతా భావం. ఎనిమిటీ దీర్ఘకాల పగ.
ప్రశాంతత కానుక. మహారాజు భరతుడు, చంద్రుడు ఇద్దరు స్నేహితులు. మంత్రిగారు, నా మిత్రుడు చంద్రుణ్ణి చూసి చాలా రోజులయ్యింది. ఈ వారం చివర్లో నేను అతన్ని చూడ్డానికి వెళ్ళాలనుకుంటున్నాను. నా ప్రయాణానికి మీరు ఏర్పాట్లు చేయండి. తప్పకుండా అలాగే చేస్తాను మహారాజా. భరతుడు ఆలోచించినట్టుగానే తన స్నేహితుణ్ణి కలవడానికి బయలుదేరాడు. రా మిత్రమా రా, నిన్ను చూసి చాలా రోజులైంది. నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. కాని ఒక విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు ఇద్దరికీ మనస్పర్ధలు కలిగాయి. అందువల్ల మహారాజు చంద్రుడి వద్ద నుంచి మహారాజు భరతుడు వెళ్ళిపోయారు. మంత్రివర్య, మీకో విషయం తెలుసా? అతను నాతో వాగ్వాదం చేయడం ప్రారంభించారు. కానీ అతని వైపే తప్పుంది. అయితే ఆ విషయం మీరు చెప్పాలి కదా మహారాజా. ఆయనతో మాట్లాడి ఏ ప్రయోజనం లేదు. అదే విధముగా మహారాజు చంద్రుడు మహారాజు భరతుడు గురించి అలాగే అనుకున్నాడు. మహామంత్రి, ఈరోజు భరత్ ఎంతో మూర్ఖంగా వాదించాడు. అతను మాట్లాడిన పద్ధతి నాకు ఏమాత్రం నచ్చలేదు. మహారాజా, స్నేహితుల మధ్య ఇది సహజం. దీన్ని అంతగా పట్టించుకోకండి. చిన్న విషయం అని వదిలేయండి. వారి మధ్య ఏర్పడిన మనస్పర్ధలు చివరికి ఓ పెద్ద ఎడబాటుకి దారితీసింది. మంత్రివర్య, అతని మీద యుద్ధానికి వెళ్లి ఒక గుణపాఠం నేర్పించాలనుకుంటున్నాను. వాళ్ల మీద యుద్ధానికి వస్తున్నానని ప్రకటించండి. అది విన్న మంత్రి ఆశ్చర్యపోయారు. అటువైపు కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. మహారాజు చంద్రుని మంత్రి కూడా ఆశ్చర్యపోయారు. నేను భరతమహారాజు మంత్రిని కలవడమే మంచిది. యుద్ధం జరిగితే ఇరువైపులా రాజ్యం నాశనమవుతుంది, ప్రాణనష్టం జరుగుతుంది. దీన్ని ఎవరూ తట్టుకోలేరు. మంత్రి తన ప్రయాణాన్ని వెంటనే కొనసాగించారు. రండి మంత్రివర్యా, మీరాక ఉద్దేశం ఏమిటో తెలుసుకోవచ్చా? మా మహారాజు గారు మీ మహారాజుతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నారు. నేనేమని చెప్పును? ఇక్కడ పరిస్థితి కూడా అదే. ఈ యుద్ధం ఆపటానికి మనం ఏదైనా చేసి తీరాలి. నా దగ్గర ఒక పథకం ఉంది. అతని పథకాన్ని రహస్యంగా చెప్పారు. ఆ పెద్ద చెట్టున్న ప్రదేశానికి మీ మహారాజు గారిని ఎలాగైనా మీరు తీసుకురండి. ఇది నిజానికి మంచి పథకమే. సరే, అక్కడికి రండి, కలుద్దాం. ఇద్దరు మంత్రులు తమ తమ మహారాజులను వెంటబెట్టుకుని అక్కడికి వచ్చారు. అక్కడ ఉన్న చెట్టుకి కత్తితో ఉన్న కవచం వేలాడుతోంది. వచ్చినవారు ఆ కవచాన్ని పరికించి చూశారు. ఆహా, ఎంత అందమైన కవచం! ఆ కవచం మీదున్న ఎరుపు రాళ్ళు ఈ కత్తిని చాలా విలువైందని చూపిస్తుంది. చాలా అందంగా ఉంది. కాని మీరు చెప్పేది నిజమే. కాని ఇవి ఎరుపు కాదు, పచ్చవి. వాళ్ళిద్దరూ చాలాసేపు వాదించుకున్నారు. మంత్రులు కూడా హఠాత్తుగా గట్టిగా మాట్లాడారు. అలాగేం కాదు. మహారాజులారా, ఆపండి. మీరు గొడవ పెట్టుకోవటానికి ముందే అన్ని విషయాలు బాగా ఆలోచించాలి. మీరు ఓ కత్తి కోసం గొడవ పడుతున్నారు. మీరు మాట్లాడకముందు కత్తి ఇరువైపులా చూడాల్సింది. మీరిద్దరూ నిజమే చెప్పారు. ఈ కత్తి ఓవైపు పచ్చరంగుగాను మరోవైపు ఎరుపు రంగుగాను ఉంది. నిజంగానా? అవును మహారాజులారా, మనసు యొక్క స్థితే గొడవలు పడటానికి, యుద్ధం జరగటానికి కారణమవుతోంది. ఇదే నిజం. మీరిద్దరూ స్నేహితులుగా ఉన్నప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండేవారు. కానీ మీ ఇద్దరి మధ్య ఒక చిన్న మనస్పర్ధ వచ్చినందువల్ల మీరిద్దరూ సహనాన్ని కోల్పోయారు. కాని ఇక మీరేమి చెప్పక్కర్లేదు మహామంత్రి. నేను నా తప్పు తెలుసుకున్నాను. మేం యుద్ధం చేయకుండా ప్రశాంతంగా ఉంటామని మీకు మాటిస్తున్నాం. ఇంకెప్పుడు గొడవ పడం. ఇక మీదట మాకు ఎలాంటి మనస్పర్ధలు ఉండవు. అలా అని నేను ప్రమాణం చేస్తున్నాను. మేమిద్దరం ఇక మీద కలిసిమెలిసి ఉంటాం. విస్పర్ రహస్యంగా మాట్లాడుకొనుట. షెత్ కవచము. ప్రెషియస్ విలువైనది, ఖరీదైనది. భగవంతునితో ఉండుట.
రామ్నాథ్ ఎంతో నిజాయితీ గల మనిషి. అతను భక్తితో ఎన్నో కార్యక్రమాలు చేపట్టేవాడు. ఇలా చూడండి, మీరెందుకు మీ స్నేహితుల్లా ఉండకూడదు? వాళ్ళు మాత్రం ఎలా మీకంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు? వాళ్ళు జనాల్ని మోసం చేసి చేయరాని పనులు చేస్తున్నారు. వాళ్ళలాగా నేను ఉండాలనుకోవట్లేదు. మనకి సాయం చేయడానికి దేవుడున్నాడు. నేను తెచ్చిన దాంతో తృప్తిగా ఉందాం. రేపు నేను ఆ గ్రామానికి వెళ్తున్నానని నీకు తెలుసు. ఒక సంచిలో నా వస్తువులన్నీ తీసిపెట్టు. నేను త్వరగా బయలుదేరాలి. అలాగే, ఖచ్చితంగా పని చేస్తాను. మరునాడు నేనిప్పుడు బయలుదేరితేనే త్వరగా వెళ్లి చేరగలను. ఉదయాన్నే రామ్నాథ్ ఆ గ్రామానికి బయలుదేరాడు. కొన్ని గంటల తర్వాత అతను అలసిపోయాడు. ఈ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుని నేను తెచ్చుకున్న భోజనాన్ని తింటాను. రామ్నాథ్ తన మూటలో పూజకు కావలసిన వస్తువులు, దాంతోపాటు తను తినవలసిన ఆహారం ఉండడం చూశాడు. ఓ, నేను రోజూ చేసే పూజని ఇంకా చేయలేదే. అతను రొట్టెలను చెట్టు కింద ఉంచి అగరబత్తిని వెలిగించాడు. చెట్ల దేవుడా, ఈ రొట్టెని మీరు నా ప్రసాదంగా అంగీకరించాలి. అప్పుడొక గొంతు వినిపించింది. ఓ మానవా, నేను ఆహ్వానిస్తున్నాను. రామ్నాథ్ పైన కొమ్మ మీద 2 మైనాలను చూశాడు. మాకు నీ నిజాయితీ గురించి తెలుసు. నీ దగ్గర ఒక రహస్యాన్ని చెప్దామని అనుకుంటున్నాం. ఈ చెట్టు కింద ఒక పెద్ద నిధి ఉంది. దాన్ని నువ్వు తీసుకున్నావంటే అంతా నీకే చెందుతుంది. ఓ, మీకు చాలా ధన్యవాదాలు. ఇది దేవుడి నిర్ణయం. ఆయన నీతో ఎప్పుడూ ఉంటారు. దీన్ని తీసుకున్నావంటే నువ్వు సంతోషంగా ఉండొచ్చు. నాకు పక్క గ్రామంలో ఒక చిన్న పనుంది. నేను తిరిగొచ్చిన తర్వాత దీన్ని తీసుకెళ్తాను. సరే, ఇది నీకు మాత్రమే. తిరిగొచ్చిన తర్వాత తీసుకో, సరేనా? రామ్నాథ్ తను ఇంటికి వెళ్లేటప్పుడు ఆ నిధిని తీసుకున్నాడు. ఫ్రాడులెంట్, ద్రోహం చేయుట. అగరబత్తి వెలిగించినప్పుడు సువాసన వెదజల్లేది. ఎకో, ప్రతిధ్వని, శబ్ద తరంగాలు మరలా వినిపించే శబ్దం. ఒకటిగా కలిసి పనిచేయుట. ఒక ధనవంతుడికి 2 పిల్లలు ఉండేవారు. వాళ్ళు ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు. వీళ్ళసలు ఎప్పుడు కలిసుంటారు? ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు. ఎప్పట్లాగే వాళ్ళు గొడవ పడుతూ ఉన్నారు. కాస్త ఆపుతారా? మీరిద్దరూ అన్నదమ్ములు, ఎందుకిలా గొడవ పడుతున్నారు? మీరిద్దరూ కలిసుంటే ఈ ప్రపంచాన్ని జయించొచ్చు. ఎందుకు ఈ విషయాన్ని మీరిద్దరూ అర్థం చేసుకోవట్లేదు? లేదు నాన్న, తనే ఎప్పుడు నాతో గొడవకొస్తూ ఉంటాడు. తన నాపమనండి, నేనేం తప్పు చేయలేదు. నువ్వే పెద్దవాడివి కదా, వాడితో ఎప్పుడూ గొడవ పడకుండా వాడు తప్పు చేస్తే వాడికి నువ్వు సర్ది చెప్పాలి. అలా చెయ్యకుండా నువ్వు ఇలా గొడవ పడితే ఎలా? ఇలా బుద్ధి చెప్తేనే తను మారుతాడు. ఆ ధనవంతుడు ఏం చెయ్యాలో తెలియక వాళ్ళకి గుణపాఠం చెప్పాలని అనుకున్నాడు. ఒకరోజు తన కుమారులిద్దరినీ పిలిచాడు. నాన్నా, మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఏంటి విషయం చెప్పండి. ఇలా చూడండి పిల్లలు, మీ ఇద్దరికి నేను ఒక పుల్లనివ్వబోతున్నాను. దాన్ని మీరు 2గా తుంచాలి. చేస్తారా? హో, అది చాలా తేలికైన పని. నేను దాన్ని నిమిషాల్లో చేసి చూపించేస్తాను. వాళ్ళిద్దరూ ఆ పుల్లను సులభంగా తుంచేశారు. ఇప్పుడు ఈ పుల్లలన్నిటి ఒకేసారి తుంచండి చూద్దాం. ఇప్పుడు ఆ ధనవంతుడు బిగుతుగా కట్టబడిన బోల్డన్ని పుల్లలను ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఆ పుల్లలను తుంచడానికి సాయశక్తులా ప్రయత్నించారు. కాని వారి వల్ల కాలేదు. లేదు నాన్న, మా వల్ల కావడం లేదు. దీనివల్ల మీరు ఏం నేర్చుకున్నారు? ఆ ఒక్క పుల్లని మీరు విరచగలిగారు, కానీ ఆ పుల్లలన్నీ కలిసి ఉంటే మీరు విరచలేకపోయారు. అదే మనకు కూడా. మీరిద్దరూ గొడవ పడుతుంటే మీ శత్రువులు మిమ్మల్ని త్వరగా ఓడిస్తారు. కానీ ఐకమత్యంగా ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు. అందుకని మీరే రాజులు. ఇక మీదటైనా మీరిద్దరూ గొడవ పడకుండా ఐకమత్యంగా ఉండండి. ప్రేమ, స్నేహభావమే ఈ లోకానికి ఎంతో అవసరం. నాన్నా, కలిసి ఉండడం అంటే ఏంటో మాకిప్పుడే తెలుస్తుంది. మేమింక మేట గొడవలాడుకోం. ఇప్పుడు నుంచి మేము ఎప్పుడు గొడవ ఆడుకోం, కలిసే ఉంటాం. బంచ్,
ఒక కోవకి చెందిన వస్తువులను చేర్చి ఉంచుట. యునైటెడ్ ఐకమత్యం, ప్రకృతిని ప్రేమించుట. విద్యార్థులారా గమనించండి, ఈరోజు మీకు ప్రకృతి గురించి పాఠం తీయబోతున్నాను. ప్రకృతి మనకు ఎన్నో కానుకలు ఇచ్చింది. వాటిని సంరక్షించడం మనందరి బాధ్యత. మనకు కావలసిన గాలి, నీరు, భూమి, మట్టి, చెట్లు, జంతువులు, వీటన్నిటినీ ప్రకృతి మనకు ప్రసాదించింది. ఇవన్నీ ఏదో ఒక విధంగా మనకు ఖచ్చితంగా సాయపడతాయి. వీటన్నిటినీ మనం సరిగ్గా కాపాడుకోలేకపోతే అవి నశించిపోయే అవకాశం ఉంది. నీటి అపరిశుద్ధత గురించి ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్పబోతున్నాను. మీలో ఎవరైనా నీటి మూలాధారాల గురించి చెబుతారా? వర్షం, నది, కొలను, చెరువు. మంచిది, కూర్చో. ప్రాచీన కాలములో చెరువులను, కొలన్లను బాగా సంరక్షించేవారు. అందువల్ల సంవత్సరం పొడుగునా నీరు ఉండేది. కానీ ప్రస్తుతం సరైన సంరక్షణ జరగడం లేదు. దానివల్ల నీటి కొరతను ఎదుర్కోవలసి వస్తోంది. అవును, కొంతమంది నది ఒడ్డునున్న మట్టిని దొంగతనం చేస్తున్నారని ఇవాళ పేపర్లో చదివాను. అది కూడా తప్పే. అవును, అది నిజమే. అందువల్లే చెరువులు, కొలన్లు ఎండిపోతున్నాయి. అంతేకాకుండా నీరు కలుషితం అవడానికి కర్మాగారాలు కారణమవుతున్నాయి. కలుషితమైన ద్రవాలను నీటిలో వదిలేస్తున్నారు. ముఖ్యంగా గ్రామాలు దీనివల్ల ఎక్కువగా నష్టపోతున్నాయి. అదెలాగో తెలుసా? భూమి అడుగున ఉన్న నీరు కలుషితమవుతోంది. దీనివల్ల పిల్లలు అంగవైకల్యంతో పుడుతున్నారు. చెరువులు, కొలన్లు సరైన రీతిలో సంరక్షించబడుతున్నాయా అని గమనించాలి. అప్పుడే అందరూ ఆరోగ్యమైన జీవితాన్ని గడపగలరు. కాబట్టి పిల్లలు, ప్రకృతిని సంరక్షించడం ఎంతో అవసరం. అది సరిగ్గా నిర్వర్తించాలి. మీరందరూ ఈ విషయంలో బాధ్యతగా నడుచుకుంటారు కదా? కంటామినేషన్, కలుషితం చేయుట లేక శుభ్రత లేకుండుట. స్కార్సిటీ, కొద్దిపాటి కొరత, ఇతరులపై అక్కర. రాహుల్, ఎక్కడున్నావు? మన తోటమాలికి దెబ్బ తగిలింది, వైద్యం చేయాలి. తొందరగా పెట్టింది తీసుకురా. తీసుకొస్తున్నా నాన్నా. రాహుల్, అతని తండ్రి తోటమాలికి వైద్యం చేసి తిరిగి వచ్చారు. సరేగా నాన్నా, అతన్ని మీరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లొచ్చు కదా. మీరెందుకు ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేశారు? రాహుల్, నువ్వు మాట్లాడేది చాలా తప్పు. అలా అంతా మాట్లాడకూడదు. మిగతా వాళ్ళకి సాయం చేయాలి. నీకు మదర్ తెరెసా గురించి తెలుసా? తెలుసు, ఆవిడ గురించి విన్నాను, కానీ ఎక్కువగా తెలీదు. సరే, నేనే చెప్తాను. మదర్ తెరెసా అల్బేనియాలో ఆగస్టు 26, 1910లో జన్మించారు. ఆవిడ తన 12వ ఏట దేవుడి మీదున్న భక్తితో తన ప్రేమని పంచడానికి పంపబడిన దూత అని తెలుసుకున్నారు. 18 ఏళ్ళు అయిన తర్వాత కాపియన్లో ఉన్న తన ఇంటిని వదిలేసి లొనాంటో సహోదరులతో చేరిపోయారు. వాళ్ళు ఇండియాలో స్థాపనలు చేసిన ఐరిష్ కుటుంబానికి చెందిన కన్నికా స్త్రీలు. కొన్ని నెలల తర్వాత డబ్లిన్లో శిక్షణ పొందాక ఆవిడ్ని ఇండియాకి పంపించారు. 1931 నుంచి 1948 వరకు మదర్ తెరెసా కోల్కతాలో ఉన్న సెయింట్ మేరియస్ హైయర్ సెకండరీ స్కూల్ నడిపారు. కానీ 1948లో కోల్కతాలో ఉన్న పేదల కోసం మదర్ తెరెసా తనని అర్పించుకున్నారు. గుడిసెల్లో ఉండే పిల్లల కోసం ఆవిడ ఒక స్కూలుని నడిపారు. బంధువులచే నిరాకరించబడిన ప్రజల్ని ఆదుకున్నారు. ఏమాత్రం సంశయించకుండా పేదలకు, రోగులకు సాయం చేశారు. తన జీవితం గురించి ఆలోచించకుండా బీదవాళ్లకి తన జీవితాన్నే అర్పించుకున్నారు. ఆవిడ జీవితంలో ఒక్క నిమిషం కూడా తన కోసం తను జీవించలేదు. బీదవాళ్ల కోసమే జీవించారు. ప్రేమకి ప్రాముఖ్యతనిచ్చారు. ఆమె ప్రజల దగ్గర ఎంతో ప్రేమగా నడుచుకునేవారు.
మీరు చెప్పింది నాకు అర్థమైంది నాన్న. బీదవాళ్ళకి నా వల్ల సాయం నేను చేస్తాను నాన్న. బాగా చెప్పావు. సరే, నువ్వు వెళ్ళి చదువుకో, నేను బయలుదేరతాను. ఫస్ట్ ఎయిడ్, అత్యవసర చికిత్స లేక చికిత్సక మునుపు. కర్టసీ, మర్యాదతో కూడిన కరుణాభరితమైన నడత. మిషనరీ, ప్రత్యేకమైన ఓ మతానికి ఇతరులను మతమార్పిడి చేసేవారు. ఎదుటివారిని క్షమించుట. ఒకరోజు ఇద్దరు మహిళలు ఒక బిడ్డ కోసం గొడవ పడుతూ రాజుగారి వద్దకు వచ్చారు. మహారాజా, నేను మీ దగ్గర ఇప్పుడు న్యాయం అడగడానికి వచ్చాను. మహారాజా, దయచేసి నేను చెప్పేది వినండి. ఆగండి, విషయం ఒక్కొక్కరుగా చెప్పండి. రాజుగారు, తన దగ్గర ఉన్న బిడ్డ నా కొడుకు, కానీ ఆమె తన కొడుకు అంటుంది. తనతో మాట్లాడి నా కొడుకుని నాకు తిరిగివ్వండి. లేదు, తను అబద్ధం చెప్తుంది మహారాజా. వీడు నా కొడుకు, వీణ్ణి నేను తిరిగివ్వలేను. దయచేసి నా బిడ్డను వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. ఓహ్, ఇది ఎంతో కష్టమైన ఆలోచించవలసిన ఒక పెద్ద సమస్య. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో నేను కొంచెం ఆలోచించాలి. మహారాజు ఓ పథకం వేశారు. ఈ విధంగా అయితే బాగుంటుంది. మహారాజు ఓ భటుడికి నేలమీద ఓ గీత గీసి అక్కడ బిడ్డను పడుకోబెట్టమన్నాడు. మీరిద్దరూ ఈ గీతకి అటోకళ్ళు ఇటోకళ్ళు నిలబడి పిల్లవాణ్ణి పట్టుకోండి. ఆ పిల్లవాణ్ణి ఎవరైతే గట్టిగా పట్టుకుని తమ వైపు లాక్కుంటారో ఆవిడే నిజమైన తల్లి. సరే, నేనందుకు సిద్ధంగా ఉన్నాను. ఒక మహిళ ఆ బిడ్డ కాళ్ళు పట్టుకుంది, మరో మహిళ చేతులు పట్టుకుంది. వాళ్ళిద్దరూ చెరోవైపు ఆ బిడ్డను లాగసాగారు. బాధ తట్టుకోలేక ఆ బిడ్డ ఏడవసాగాడు. లేదు, వద్దు, తను ఏడుస్తున్నాడు. ఆమె పట్టు జారవిడిచి బిడ్డను తనకి ఇచ్చేసి ఏడుపు మొదలుపెట్టింది. కాని అదే సమయంలో మరో మహిళ తన గెలుపుని తలుచుకొని ఎంతో సంతోషంగా ఇలా అంది, బిడ్డను నేనే వదలకుండా పట్టుకున్నాను. అందుకని వీడు నా బిడ్డేనని ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది. మీ తీర్పు కోసం ఎదురుచూస్తున్నాను మహారాజా. అవును, ఈ బిడ్డ నీ బిడ్డ కాదు, ఆవిడ బిడ్డని నాకు బాగా తెలుసు. కానీ మీరు చెప్పినట్టుగా నేనే కథ గెలిచాను. ఎవరైతే బాబును వదిలిపెట్టారో ఆవిడే నిజమైన తల్లి. నిజమైన తల్లి తన బిడ్డ ఏడుస్తుంటే తట్టుకోలేదు. అందుకే తన బిడ్డని నీకిచ్చేసింది. ఇప్పుడు నువ్వు ఆవిడ బిడ్డను ఆవిడికి అప్పగించేసే. మీకు ధన్యవాదాలు. నా కొడుకుని నాకు తిరిగిచ్చారు. ఎవరక్కడా? ఈవిడ్ని చెరసాల్లో బంధించండి, లాక్కెళ్ళండి. ఓ వద్దు మహారాజా, దయచేసి నన్ను వదిలేయండి. ఆపో, నువ్వు చెప్పేదేది నేను వినటానికి సిద్ధంగా లేను. నా నిర్ణయానికి తిరుగుండదు. రాజుగారు, దయచేసి మీరు తన్ని వదిలేయండి. తనకు ఈ పిల్లోడు కావాలని అలా ప్రవర్తించింది. అందువల్ల తన్ని క్షమించండి. కాని తను నీ బిడ్డని తీసుకువెళ్లాలనుకున్నదే. నా బిడ్డ మీద తనకున్న ప్రేమే తన చేతి ఈ పని చేయించింది. నాకు బాగా అర్థమైంది. నేను నిన్ను విడుదల చేస్తున్నాను. ఇక మీదటి ఎప్పుడు ఇలాంటి పనులు నువ్వు చేయకూడదని నేను ఆజ్ఞ జారీ చేస్తున్నాను. జస్టిస్, న్యాయం, నిజాయితీ. సెన్సిటివ్, ఇంద్రియ బోధగల. సరెండర్, లొంగిపోవుట లేక సమ్మతించుట. కలిసి జీవించుట. ఓ దట్టమైన అడవిలో ఎన్నో రకాల చెట్లు ఉండేవి. ఇది కోతులొచ్చే సమయం. అవి వచ్చినాయంటే మన పళ్ళన్నిటినీ కొరికి నేలపాలు చేసి పారేస్తాయి. అవును, ఇప్పుడు చూడు, నా కొమ్మకి ఎంత అందమైన పువ్వులు పూసాయో. కాని ఈ కోతులన్నీ వెళ్ళిపోయాక నా దగ్గర ఒక్క పువ్వు కూడా ఉండదు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ కోతుల సమూహం అక్కడికి వచ్చి అల్లరి చేయడం మొదలుపెట్టాయి.
అక్కడ ఉన్న పళ్లను పువ్వులను తెంచేశాయి. అక్కడి నుంచి అవి బయలుదేరాక ఆ చోటంతా చెత్తతో నిండిపోయింది. అనుకున్నట్టే జరిగింది. రోజులు గడిచాయి. అటు చూడు, అక్కడ ఒక కొత్త మొక్క మొలిచింది. అవును, అదొక మొక్కే. అది ఏంటో నీకు తెలుసా? అది ఒక ముళ్ళ పొద. ఏమిటి? అదొక ముళ్ళ పొద? నిజంగానా? నాకు అస్సలది నచ్చదు. అవును, నువ్వు చెప్పేది నిజమే, కానీ మనమేం చేయలేం కదా. నెలలు గడిచాయి. ఇప్పుడక్కడ బోల్డన్ని పొదలు ఉన్నాయి. అటు చూడు, ఆ ముళ్ళ పొదలు ఎక్కువైపోయాయి. శుభోదయం మావయ్య. వాడు నిన్ను మావయ్య అని పిలుస్తున్నాడు. ముళ్ళ పొద, నన్ను మావయ్య అని పిలవద్దు. నన్ను అలా పిలిస్తే నాకు నచ్చదు. నేను మీలో ఒకటిగా ఉండాలనుకుంటున్నాను. నువ్వు మాలో ఒకటిగా ఉండాలనుకుంటున్నావా? మేము పువ్వుల్ని పళ్ళని ఇచ్చే చెట్లము, కానీ నువ్వలా కాదు. అందువల్ల మాతో ఉండాలనుకోకు. ఆ ముళ్ళ పొద ఎంతో బాధతో రోజులు ఒంటరిగా గడిపింది. ఇప్పుడు ఆ కోతులొచ్చే సమయం అయింది. ఈసారి ఆ కోతులు ముళ్ళ పొదను చూసి దాని ఆకులను కోశాయి. ఆ ముళ్ళ పొదను ముట్టుకోగానే ఆ కోతులు తమ చేతుల్ని వెనక్కి తీసుకున్నాయి. అన్నీ బాధతో అరుస్తూ అక్కడ్నించి వెళ్ళిపోయాయి. ఆశ్చర్యంగా ఉందే, ఈ కోతులు పళ్ళని పాడు చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాయి. అవును, నా పువ్వులని కూడా ఏమీ చేయలేదు. వాళ్ళు కింద ఉన్న ఆ ముళ్ళ పొదను చూశారు. మీకు నా కృతజ్ఞతలు. ఆ ముళ్ళ పొద ఎంతో ఆశ్చర్యపోయింది. మీరు నాతో మాట్లాడారా? అవును, నువ్వు మమ్మల్ని క్షమించాలి. నిన్ను మేము అవమానపరిచి నీ మనసు గాయపరిచాం, కాని నువ్వు అదేది మనసులో పెట్టుకోకుండా మాకు సహాయం చేశావు. అవును, మమ్మల్ని క్షమించు. అందరం కలిసికట్టుగా ఉండాలని నాకిప్పుడు బాగా అర్థమైంది. ఇప్పటినుంచి నువ్వు కూడా మాలో ఒకడివే. కృతజ్ఞతలు. నాకిది చాలా సంతోషంగా ఉంది. స్ప్రౌటింగ్, విత్తనం మొలకెత్తుట. అమిడ్స్ట్, మధ్యలో. ఇన్సల్ట్, దారుణంగా నడుచుకోవటం, మాట్లాడటం. కాలము తప్పని. మను, బోస్ ఇద్దరు స్నేహితులు. వాళ్ళిద్దరూ చదువులోనూ ఆటల్లోనూ సరిసమానంగా ఉండేవారు. బోస్, పాఠశాలకి టైం అయింది. నువ్వొస్తావా రావా? ఇదిగో 2 నిమిషాల్లో వస్తాను. నేను షూస్ వేసుకుంటున్నాను కదా. మను తన పనులన్నిట్నీ కాలము తప్పకుండా చేసేవాడు. కాని బోస్ కాస్త సోమరిపోతూ తన పనులన్నిట్నీ తోసిపుచ్చుతూ వచ్చేవాడు. బోస్, ఆ నోటీస్ బోర్డుని చూసావా? వచ్చే వారం ఒక పోటీ జరగబోతుంది. ఆ టైటిల్ ఏంటో నీకు తెలుసా? నేను నోటీస్ బోర్డు ఇంకా చూడలేదు. అంత ముఖ్యమైన విషయం ఏమిటో చెప్పు. అది క్రికెట్ గురించి. అందులో గెలిచిన వాళ్ళకి ఏం బహుమతో తెలుసా? క్రికెట్కి సంబంధించిన వస్తువులు. ఓ, క్రికెట్కి కావాల్సిందా? ఓ, అయితే ఈ పోటీలో నేను పాల్గొంటాను. నేను కూడా. మన క్రికెట్ గురించి 2 పేజీలు సారాంశం రాసి మన వచ్చే సోమవారం లోపల దాన్ని ఇవ్వాలి. ఓ, సోమవారమా? దానికి ఇంకా 5 రోజులు ఉందే. చాలా సమయం ఉంది. కానీ దాని గురించి మనం చాలా సేకరించాలి. అందువల్ల మనం రేపు లైబ్రరీకి వెళ్దాం. మరునాడు. బోస్ రా, మనం లైబ్రరీకి వెళ్దాం. లేదు, నేను వెళ్ళి ఆడుకుంటాను. శనివారం సెలవు రోజు. ఆ రోజు లైబ్రరీకి వెళ్తానులే. నువ్వు వెళ్ళిరా, సరేనా? మను క్రికెట్ గురించి ఒక ఆర్టికల్ రాసి శుక్రవారం ఇచ్చాడు. కాని బోస్ సోమవారం రాసిస్తే చాలని అనుకున్నాడు. సోమవారం నాడు, బోస్ రా, పాఠశాలకి ఆలస్యమైంది. మనో, నువ్వు బయలుదేరు. ఇవాళ నేను స్కూలుకి లేటుగానే వస్తాను. అందుకని మను పాఠశాలకి బయలుదేరాడు. బోస్ పాఠశాలకి అరగంట ఆలస్యంగా వచ్చాడు. తను రాసిన ఆర్టికల్ని కంగారుగా టీచర్కి ఇచ్చాడు. ఆ బుక్ని నా టేబుల్ మీద పెట్టే. నువ్విప్పుడు నీ క్లాస్కి వెళ్ళొచ్చు. ఆ రోజు సాయంత్రం, బోస్, ఇలా రా. నువ్విచ్చిన హోంవర్క్ని నేను ఒప్పుకోను.
ఎందుకంటే నువ్వు ఆలస్యంగా సబ్మిట్ చేశావు. కానీ నిజం చెప్పాలంటే నువ్వు రాసుకొచ్చింది చాలా బాగుంది. మను, నీకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. బోస్, నువ్వు ముందుగానే సబ్మిట్ చేసుంటే ఖచ్చితంగా నీకే ప్రైజ్ వచ్చుండేది తెలుసా? నన్ను క్షమించండి టీచర్. ఇప్పటికన్నా నీ తప్పుని సరిదిద్దుకో. ఏ పని చేసినా న్యాయంగా త్వరగా పూర్తయ్యేలా చూసుకోవాలి. దీని గురించి నువ్వు అసలు బాధపడకు బోస్. ఇప్పటి నుంచి అన్ని పనులను ఆలస్యం చేయకుండా చెయ్యాలి, అర్థమైందా? నా బహుమతిని నీతో పంచుకుంటాను. రా, ఇక వెళదాం. ఆ రోజు నుండి బోస్ కాలం తప్పకుండా నడుచుకున్నాడు. అందువల్ల అతని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంతోషించారు. పర్ఫార్మెన్స్, నాటకం లేక సంగీతం. పంక్చువల్, సరైన సమయానికి చేరుట. పోస్ట్పోనింగ్, పనిని త్రోసిపుచ్చుట. మిమ్ములను గమనించుకొనుట. పరమార్థ గురువుకి 4 శిష్యులుండేవారు. ఒకరోజు, గురువుగారు, మేము జీవితంలో ముఖ్యమైన విషయాల్ని పాటించాలంటే మేము ఏం చెయ్యాలి? దయచేసి మాకు వివరించండి. చెప్పండి గురువుగారు. చెప్పండి. సరే, ఒక ముఖ్యమైన పాఠం చెప్తాను, వినండి. గురుగారు ఎందుకు ఇంతసేపు ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదే. అందుకే నేను గురువుగారిని కష్టమైన ప్రశ్న అడిగాను. ఓ, ఒక్క నిమిషం ఆగుతావా? నేను కొంచెంసేపు ఆలోచించుకోవాలి. గురువు శిష్యులతో మాట్లాడే ముందు కొంచెంసేపు ఆలోచించారు. సరే, శ్రద్ధగా వినండి. మీరందరూ ముఖ్యంగా ఆచరించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి సహనంగా ఉండటం. నేను మీ అందరికీ ఇప్పుడు ఒక పరీక్ష పెట్టబోతున్నాను. ఎవరికి సహనం ఎక్కువగా ఉందో నేనిప్పుడు చూడబోతున్నాను. రేపు ఉదయం వరకు మీరందరూ మౌనంగా ఉండాలి. ఎవరైతే ఈ పరీక్షలో గెలుస్తారో వారికి ఉన్నత విద్యార్థి అనే ప్రశంసాపత్రం లభిస్తుంది. అది చాలా సులభం. ఇక్కడ ఉన్నవారిలో నేనే గొప్ప విద్యార్థిని. అది నాకే దక్కుతుంది. రేపటిదాకా అందరం వేచి చూద్దాం. ఇక విశ్రాంతి తీసుకుందాం. 4 శిష్యులు వారి వారి పనులను ప్రశాంతంగా చేసుకున్నారు. ఆ రోజు పూర్తిగా గడిచింది. ఆ తర్వాత చీకటి పడింది. వాళ్ళు ఒక నూనె దీపాన్ని వెలిగించి దాని వెలుతురులో ప్రశాంతంగా కూర్చున్నారు. హఠాత్తుగా ఆ దీపం ఆరిపోయింది. ఓ, పోయింది. దీపం ఆరిపోయింది. నువ్వు మాట్లాడినందువల్ల నువ్వు ఓడిపోయావు. మీరిద్దరూ ఓడిపోయారు. నువ్వు మాట్లాడావు, నేనే గెలిచాను. ఆఖరి వరకు మౌనం పాటించింది నేనే. చాలు, ఆపండి. నేను పెట్టిన ఈ పరీక్షలో మీరెవ్వరూ కూడా గెలవలేదు. మీకెవరికి ఆత్మవిశ్వాసం అనేదే లేదు. ఒక్కరోజు కూడా నేను చెప్పినట్టుగా మీరు ఉండలేకపోయారు. వెళ్ళండి, వెళ్ళి అందరూ నిద్రపోండి. ఉదయాన్నే త్వరగా లేవాలి. అందరూ వెళ్ళండి. సరే పిల్లలు, మనం కొన్ని మాటల్ని, వాటి అర్థాల్ని తెలుసుకుందాం. అడ్రెస్డ్, పూర్తి చిరునామా కలిగినది. పేషెన్స్, ఆలస్యాన్ని, అసంపూర్ణతను భరించగలిగే సహనం. సైలెన్స్, నిశ్శబ్దం, ప్రేమ తీయనైనది. మహారాజు సోమదత్త రాజభవనంలో ఒక మామిడి చెట్టు ఉండేది. దానికి ఎప్పుడూ తీయనైన మామిడి పళ్ళు ఉండేవి. నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను. ఇది మామిడి పళ్ళ కాలం కాదే, కానీ ఇన్ని మామిడి పండ్లు ఈ చెట్టుకి ఎలా ఉన్నాయి? నువ్వు ఈ చోటుకి కొత్తవాడివి. ఇది వింతల్లో వింత. ఈ చెట్టు సంవత్సరం అంతా పళ్ళు ఇస్తానే ఉంటుంది. ఓ, అలాగా? అయితే నేను ఆ పళ్ళని తింటాను. వా, ఇలాంటి పండ్లని నా జీవితంలో ఎప్పుడూ తినలేదు. మీరు నిజంగా ఎంతో అదృష్టవంతులు. అవును, ఈ చెట్టుని మేము చంటిబిడ్డలాగా చూసుకుంటున్నాం. ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రయాణికులు ఈ పళ్లను తినేవారు. కాని అది ఎప్పుడూ పళ్లతో నిండి ఉండేది. మహారాజు సోమదత్తుడు ఆ విచిత్రమైన చెట్టు గురించి తెలుసుకున్నారు.
భటులారా, నేను ఆ చెట్టుని చూడాలి. రండి వెళ్దాం. మహారాజు ఆ చెట్టును చూశారు. ఆయనకు ఆ మామిడి పళ్ళు బాగా నచ్చాయి. భటులారా, మహారాణి గారికి పళ్ళు కొయ్యండి. ఇప్పుడు ఆ పళ్లను మహారాజు అప్పుడప్పుడు తినసాగారు. ఆ చెట్టుని రక్షించడానికి మహారాజు కాపలాదారులను నియమించారు. ఇప్పుడు మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళటానికి అనుమతి లేదు, ఎందుకంటే ఆ చెట్టు రాజుగారికి సొంతం అయిపోయింది. కాలక్రమేణా ఆ చెట్టుని చూసేందుకు వచ్చేవారి సంఖ్య తగ్గింది. అందుకు ఆ చెట్టు ఎంతో బాధపడింది. మునుపటిలా ఆ చెట్టుకు ఎక్కువ పళ్ళు లేవు. పైగా అది ఎండిపోసాగింది. ఇప్పుడు దానికి చాలా తక్కువ మామిడి పళ్ళు ఉన్నాయి. ఏమైంది? ఆ చెట్టుని సంరక్షించడానికి తగిన పనివారిని కుదర్చలేదా? కాని వాళ్ళ ఆలోచన పనిచెయ్యలేదు. మహారాజు బాధపడసాగారు. ఈలోగా మహారాజుని చూడ్డానికి రాజగురువు వచ్చారు. మహారాజా, మనం ఎవరి మీద ప్రేమాభిమానాలు చూపించకపోతే ఇలాగే జరుగుతూ ఉంటుంది. మీ మాటలకేవిటి అర్థం? అవును, ఈ చెట్టు మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరూ ఈ చెట్టును చూడటానికి రాకపోవటం వల్లే ఇలా జరిగింది మహారాజా. ఇంతకుముందు ఈ చెట్టు పళ్ళన్నిటినీ అందరికీ పంచిపెట్టింది. అందులో దానికి ఎంతో తృప్తి ఉంది. అందరికీ అది బాగా నచ్చింది. అందరి ఆశీర్వాదమే ఆ చెట్టు పచ్చగా ఉండటానికి కారణమైంది. కాని ఇప్పుడు మీ కాపలాదారులు ఈ చెట్ల పళ్ళని తాకనివ్వటం లేదు. అందుకే ఈ చెట్టు కృంగిపోయి కొంచెం కొంచెంగా ఎండిపోతోంది. ఓ, నేను ఎంత పెద్ద తప్పు చేశాను. భటులారా, రండి, మనం తిరిగి వెళ్ళిపోదాం. మహారాజు రక్షక భటులను తొలగించి ఆ చెట్టుని ఇదివరకటి ప్రజల చెట్టులాగే ఉంచారు. ఆ చెట్టు మరలా చిగురించడం మొదలుపెట్టింది. నర్చర్, ఉత్పత్తి చెందడానికి, పెరగడానికి సాయపడుట. బ్లండర్, పెద్ద పొరపాటు.